తెలంగాణలో మరోసారి కులగణన సర్వే తర్వాతే సర్పంచ్ ఎలక్షన్స్. ముందుగా సర్పంచ్ ఎలక్షన్సా, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్సా? అసలు ముందు ప్రభుత్వం ఏ ఎన్నికలు నిర్వహిస్తుంది తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణలో మరోసారి కులగణన సర్వే మొదలైంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. మొదటి విడతలో కులగణన సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 16 నుంచి 26 వరకు ఈ సర్వే కొనసాగనుంది. ముఖ్యంగా తాళం వేసి ఉన్న ఇల్లు, ఆసక్తి లేని ఇల్లు వంటి కారణాల వల్ల సర్వే చేయలేకపోయినా ఇళ్ల జాబితాలోని కుటుంబాలకు మరో అవకాశం కలివ్వాలని ప్రభుత్వం నిర్వహించింది. రాష్ట్రంలో 3,56,323 కుటుంబాలు మిగిలి ఉన్నాయని గుర్తించింది. ఆయా మిగిలిపోయిన కుటుంబాలు వారి గణన పూర్తి చేసేందుకు ప్రభుత్వం 3 విధాలుగా వివరాలు నమోదు అవకాశం కల్పించింది. ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెండోసారి కులగణన సర్వే ప్రారంభమైంది. అయితే సర్వే మొదటి రోజు ప్రజల నుంచి అంతంత మాత్రమే స్పందన లభించింది. కులగణనపై ప్రభుత్వం సైతం విస్తృత ప్రచారం చేస్తోంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కులగణనలో పాల్గొనాలని ప్రభుత్వం అధికార యంత్రాంగం సైతం అవగాహన కల్పిస్తుంది. దీనిపై ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదనే తెలుస్తుంది. అయితే గత బీసీ కుల సర్వేలో పాల్గొనకపోయినా వారికి ఫిబ్రవరి 16 నుండి 28 వరకు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించాలని నిర్ణయించినందున తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ సభ్యులు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ చంద్రాయన్గుట్ట సమీపంలోని అమ్మవారి ఆలయం, కుమ్మరివాడ బస్తీ ప్రాంతాలను సందర్శించారు. శాలివాహన నగర్, మూసారాంబాగ్, మలక్పేట్లో రాపోలు జయప్రకాష్, టీఎన్జీఓస్ కాలనీ, వెంకటేశ్వర స్వామి ఆలయం, గచ్చిబౌలిలో, తిరుమలగిరిలో ప్రాంతంలో సురేందర్ సందర్శించి ప్రజలకు అవగాహన కల్పించారు. న్యాయం చేయాలని మరోపక్క గ్రామాల్లో సర్పంచ్ల పదవీకాలం ముగిసి సంవత్సరం గడిచిపోయింది. అయితే ఇప్పుడు గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. దీనికి తోడు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు ఇస్తే అప్పుడు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం రెడీగా ఉంది. ఇప్పటికే సర్పంచ్, వార్డు మెంబర్ల గుర్తులు కూడా ముద్రించినట్లు తెలిపింది. అయితే మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లను స్థానిక ఎన్నికల్లో 42% ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇక ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ముందుగా నిర్వహించి ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక మార్చి, ఏప్రిల్లో విద్యార్థులకు పరీక్షలు ఉండడంతో స్థానిక ఎన్నికలు జూన్లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గ్రామాల్లో రిజర్వేషన్లు ఎలా ఉంటాయని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు గ్రామ ప్రజలందరూ. అయితే కొన్ని గ్రామాల్లో మాత్రం రిజర్వేషన్లు అలానే ఉంటాయి, కొన్ని గ్రామాల్లో కొత్త రిజర్వేషన్లు ఉంటాయని తెలుస్తుంది. ఏది ఏమైనా కులగణన సర్వే తర్వాతనే ఎన్నికలు ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు.